హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఏపీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. దీంతో తెలంగాణలో వెనకబడింది. కానీ ఇప్పటికీ టీడీపీ ఓటర్లు భద్రంగానే ఉన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న నియోజకవర్గాల్లో గెలుపును డిసైడ్ చేసేది వీళ్ళే. అలాంటి టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ ఏపీలో అధికారంలోనే ఉంది కాబట్టి అక్కడ అభివృద్ధిపైనే ఫోకస్ చేయాల్సి వస్తుంది. పైగా చంద్రబాబుకు తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కనుక తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అందుకే సమయం దొరికిన ప్రతిసారి హైదరాబాద్కు వచ్చి పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఆపరేషన్ ఆకర్ష్ కూడా తెరలేపారు. ఇందులో భాగంగానే ఇటీవల కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ మాజీ మేయర్ మహేశ్వరం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లుగా సమాచారం. డిసెంబర్ 3న చంద్రబాబు హైదరాబాద్కు రాబోతున్నారు. ఆ సమయంలో పార్టీ ఆఫీసులోనే చంద్రబాబు సమక్షంలో తీగల మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. 2014కి ముందు తీగల సైకిల్ పార్టీలోని రాజధాని ప్రాంత ముఖ్య నేతల్లో ఒకరు. పార్టీలో తీగల కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. అక్కడ పడకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే హస్తం పార్టీలో ఆశించిన గుర్తింపు దక్కకపోవడంతో చాలా కాలంగా సైలెంట్గా ఉంటున్నారు. మహేశ్వరం జెడ్పీటీసీగా, తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన తీగల కోడలు అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండదని తీగలకు అర్థమైపోయినట్లుంది. ఏమి చేయాలో తేల్చుకోలేని సమయంలోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో వెంటనే చంద్రబాబు చూపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం పైన పడింది. దాంతో తీగలకు మంచి మార్గం దొరికినట్లయింది. తీగలే కాకుండా ఇంకా కొందరు మాజీ తమ్ముళ్ళు టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న సీనియర్లు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎల్ రమణ లాంటి చాలామంది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్లే. కాబట్టి మాజీ తమ్ముళ్ళు ఘర్ వాపసి, ఆపరేషన్ ఆకర్ష్ లాంటి వాటి గురించి ఆలోచించాలని చంద్రబాబు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ మధ్య హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబుతో చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికేపూడి గాంధీ, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు విడివిడిగా కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళ భేటీలో ఏం మాట్లాడారన్నది వాళ్ళు చెప్తే గానీ తెలియదు, క్లారిటీ రాదు. కానీ తీగల మాత్రం తొందరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లుగా అప్పట్లోనే తీగల స్వయంగా చెప్పుకొచ్చారు. దానికి కంటిన్యూయేషన్గానే డిసెంబర్ 3వ తేదీన టీడీపీలో చేరుతారని ముహూర్తం పెట్టుకున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. తీగల పార్టీలో చేరిన తర్వాత పార్టీ పగ్గాలు కూడా అప్పగించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ పగ్గాలను గనక తీగలకు అప్పగిస్తే మంచి ఊపు వస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే తీగలకు అన్ని జిల్లాల్లోని మాజీ తమ్ముడితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తనకున్న సంబంధాలతో మాజీ తమ్ముళ్లను తీగల తిరిగి టీడీపీలోకి రప్పించగలరు అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది సీనియర్లు మూలాలు టీడీపీలోనివే. రేవంత్ రెడ్డితో సహా తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, దనసరి సీతక్క, వేం నరేందర్ రెడ్డి లాంటి చాలా మంది ప్రముఖులు టీడీపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వారే. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నుండి టీడీపీలో చేరే వాళ్ళు పెద్దగా ఉండకపోవచ్చు. అందుకనే బీఆర్ఎస్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ఎలాగా ప్రతిపక్షంలోనే ఉంది. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో భాగంగా రేవంత్ లాగేసుకున్నారు. కాబట్టి పార్టీ బలహీనపడుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లోకి, మాజీలు టీడీపీలోకి వస్తారనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు తొలిమెట్టుగా తీగల చేరికతో శ్రీకారం చుడుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు డిసెంబర్ 3న హైదరాబాద్కు రానున్నారు. ఆ రోజు తీగల టీడీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. తీగల చేరికతో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం.